మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ప్రతి ఒక్క మానవుడు సమస్త వాటి మీద నమ్మిక మాత్రం ఉంచి జీవితాలు పాడు చేసుకునే పరిస్థితి కనపడుతున్నాయి. మరణానికి దగ్గరైపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. తల ఎత్తుకోలేని పరిస్థితులు కనపడుతున్నవి. ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడు బయటికి రాలేని పరిస్థితులు కూడా కనపడుతున్నవి. దేవుని వాక్యం తెలియపరుస్తున్న మాట ఏంటంటే, మనుషులు నమ్ముకుంటే నువ్వు కృంగిపోతావు, డబ్బులు నమ్ముకుంటే నువ్వు పాడైపోతావు, అధికారం నమ్ముకుంటే నీ జీవితము కోల్పోయే పరిస్థితి కనపడుతుంది. పరిశుద్ధమైన గ్రంథములో ఒక విలువైన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 31వ కీర్తన 6వ వచనంలో రాయబడుచున్న మాట ఏంటంటే, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. ఈ మాట ప్రతి ఒక్కరిని ఆదరిస్తుంది. పడిపోతున్న నీ జీవితాన్ని కట్టేటట్లుగా చేస్తుంది. కృంగిపోతున్న నీ జీవితాన్ని బాగు చేసేటట్లుగా చేస్తుంది. ఒక భక్తుడు ఎంతో విలువైన మాట మనకి తెలియపరుస్తున్న మాట ఏంటంటే, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, దుఃఖం వచ్చింది, శరీరం క్షీణించిపోయింది, ఎవరు కూడా ఆదరించలేదు, యెహోవానే నమ్ముకుని ఉన్నాను, ఆయన నన్ను ఆదరించడని ఒక్క సవాలుతో కూడిన మాట తెలియపరుస్తుంది. నువ్వు ఎవరి వైపు చూడవద్దు, దేని నమ్ముకోవద్దు, ఆయనను నమ్ముకో. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకో. ఆదరణకర్తయ్య దేవుడు నీకున్న ప్రతి కష్టం నుండి విడిపిస్తాడు, బాధ నుండి విడిపిస్తాడు, శోధన నుండి విడిపిస్తాడు. నెమ్మది లేని పరిస్థితుల్లో నీకు నెమ్మదిని అనుగ్రహిస్తుంటాడు. ఎక్కడైతే నువ్వు కృంగిపోయావో అక్కడ లేవనెత్తుతాడు. నీ జీవితానికి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకో. సమాధానకర్తయ్య దేవుడు మనకందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.